ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. మేము ఎలా అయితే వినాయక చవితిని హ్యాపీగా జరుపుకుంటున్నామో మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఈరోజు అయితే మా ఇంట్లో వినాయక చవితి పూజ జరుగుతుంది అన్నమాట. మా డాడీ అయితే డెకరేషన్ చేస్తున్నారు, మా మమ్మీ అయితే ప్రసాదం చేస్తుంది, పులిహోర పరవన్నం చేస్తారు కదా, చేస్తుంది అనమాట. నేనైతే ఇప్పుడు వినాయకుడిని పసుపుతో అయితే చేస్తున్నాను అనమాట. మా డాడీ అయితే డెకరేషన్ చేస్తున్నారు. అరటి మండలు సైడ్కి పెట్టుకున్నాం, మట్టిలో గుచ్చుకున్నాం. అలానే పాలవెల్లి కూడా దారంతో కట్టారు, దొడ్డు దారంతో. అలానే కింద పీఠం వేసుకొని మా మమ్మీ దాని మీద ముగ్గు వేసి మంచిగా పసుపు కుంకుమ అన్నీ మంచిగా రాసైతే మా మమ్మీ అయితే ఆ పీఠంని డెకరేట్ చేసింది. ఎందుకంటే దాని మీద దేవుణ్ణి పెడతాం కాబట్టి వినాయకుడిని మనం దాన్ని మంచిగా అయితే డెకరేట్ చేసుకోవాలి. ముగ్గు వేసుకొని మంచిగా పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని మంచిగా బియ్యం వేసుకొని దాని మీద మేము తమలపాకు పెట్టుకొని అయితే వినాయకుడిని పెడతామన్నమాట. ప్రతి ఇయర్ ఇలానే చేసుకుంటాము. ఎవరికైతే కొంతమందికి నాకు తెలియదు, ఎవరికైనా తెలియకపోయినా మా వీడియో చూసి మీరు చేసుకోవచ్చు, లేదు మీకు తెలిస్తే చేసుకోండి. అండ్ మీరు అలా చేసుకుంటారో నాతో షేర్ చేసుకోండి కమెంట్స్లో. పీఠం చుట్టూ ముగ్గుతో బొట్లు, అలానే కుంకంతో బొట్లు పెట్టి మా మమ్మీ అయితే మంచిగా డెకరేట్ చేస్తుంది. మా డాడీ ఆల్మోస్ట్ ఎప్పుడు డెకరేషన్ చేస్తారు చాలా మంచిగా. మా మమ్మీ అయితే వంట చూసుకుంటుంది అనమాట అంతే. కాబట్టి ముగ్గు వేసేసి మా డాడీ అయితే పసుపు కుంకుమ దాని మీద వేసేసి నెక్స్ట్ దాని మీద మేము పువ్వులు వేస్తున్నాం. బియ్యం, అట్లనే బియ్యం కూడా వేసుకోవాలి, బియ్యము కుంకుమ వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మేము తమలపాకు వేసుకొని దాంట్లో నేను చేసిన పసుపు వినాయకుడిని పెట్టేసి అట్లానే మేము తెచ్చుకున్న మట్టి వినాయకుడిని అయితే పెట్టుకున్నాం అనమాట. అలానే ఆల్మోస్ట్ చాలామంది నాకు తెలిసినంత వరకు ఏదైతే దేవుడి పటం ఉందో అందరూ పెట్టుకుంటారు ఆ పటం వెనక. కానీ మట్టి వినాయకుడిని అయితే పక్కా పెట్టుకోండి. కలర్ వినాయకుడు అయితే పొల్యూషన్ కాబట్టి మట్టి వినాయకుడిని మంచిగా పెట్టుకోండి అనమాట. మా డాడీ అయితే పటాన్ని నీట్గా తుడిచి మంచిగా బొట్లు పెడుతున్నారు. గంధం పసుపు కుంకుమ పెట్టుకొని వినాయకుడి ఫోటోని అయితే పెడుతున్నారు. అండ్ డెకరేషన్ అంతా మా డాడీయే చేశారు ఆల్మోస్ట్. మా మమ్మీ అయితే వంటలు చేసింది, చాలా మంచి మంచి వంటలు చేసింది. అండ్ ఇప్పుడైతే మా డాడీ దానికి పువ్వు దండ పెట్టారు. అలానే అక్కడ మా డాడీ మట్టి వినాయకుడికి పువ్వుల దండ పెట్టి డెకరేట్ చేస్తున్నారు. అలానే లోపల నా ఫేవరెట్ నేను చేస్తున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ మనము వినాయకుడిని పెట్టుకునేటప్పుడు బుక్స్ పెట్టుకుంటాము. బుక్స్ మీద శ్రీ అని చెప్పి గంధంతో రాసుకొని కుంకుమతో బొట్టు పెట్టుకుంటాం కదా. నాకు అట్లా పెట్టడం చాలా ఇష్టం అనమాట. ప్రతి ఇయర్ నేనే పెడతాను అట్లా, కాబట్టి ఈ ఇయర్ కూడా పెడుతున్నాను. అండ్ ప్రతి ఇయర్ నేను చేసేది మీకు తెలియకపోయిండొచ్చు, బట్ ఈ ఇయర్ అయితే నేను అన్నీ చూపిస్తాను మీకు. చూసారు కదా మంచిగా. ఇది అయితే మా అక్క బుక్, ఇందాక మా డాడీది అనమాట. మా డాడీకి షాప్ ఉంది కాబట్టి అదేదైతే బిల్ బుక్ ఉంటుందో దానికి శ్రీ రాశాను. ఇది మా అక్క ఇంటర్ బుక్ అనమాట. అదైతే నేను శ్రీ అని రాశాను. అండ్ నెక్స్ట్ నేను ఎందుకు నవ్వుతున్నానంటే నేను పెట్టుకునేది మ్యాథ్స్ నోట్స్కి అనమాట శ్రీ అని చెప్పి. బికాజ్ నాకు మ్యాథ్స్ అంటే చాలా నచ్చదు, చాలా హార్డ్ కూడా నాకు. అందుకే నవ్వుకుంటూ శ్రీ అని చెప్పి పెట్టుకొని కుంకుమ రాసుకున్నాను. అండ్ మ్యాథ్స్ నోట్స్కి, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్కి కూడా నేను శ్రీ అని రాసుకోవడం జరిగింది. అండ్ నాకు చాలా ఇష్టం అట్లా నా బుక్స్కి, అట్లనే మా డాడీ బుక్స్కి, మా అక్క బుక్స్కి అట్లా శ్రీ అని రాసుకోవడం ఇష్టం. లోపల మనకి మ్యాథ్స్ టెక్స్ట్ బుక్కి ఇండెక్స్ ఉంటుంది కదా, కాబట్టి నేను వేసుకున్న అట్ట మీదనే శ్రీ అని రాసుకున్నాను మ్యాథ్స్ టెక్స్ట్ బుక్కి. నెక్స్ట్ మా డాడీ అయితే పువ్వు కడుతున్నారు. అట్లానే పాలవెల్లికి దారంతో ఫ్రూట్స్ కడతారు కదా, అవి కూడా నేను మంచిగా ఆ బుక్కులకి పెట్టేసి అక్కడ పెట్టేశాను బుక్స్ అన్నీ వినాయకుడి దగ్గర. మా మమ్మీ మా డాడీ కలిపి దీపం అయితే వెలిగిస్తున్నారు. ఇంకా పూజ స్టార్ట్ చేసడమే, డెకరేషన్ అయిపోయింది కాబట్టి దీపం అయితే వెలిగించేస్తున్నారు. అండ్ చాలా బాగా డెకరేట్ చేసుకున్నాము. కొంచెం కష్టమైంది డెకరేట్ చేసుకుంటూ, పూజ చేసుకుంటూ, వంట చేసుకుంటూ వీడియో తీయడం. బట్ అయినా మీకు చూపిద్దామని ఎంతో కష్టపడితే మేము తీసాము, మర్చిపోకుండా తీసామన్నమాట. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నేనైతే మా మమ్మీ లోపల వంట చేస్తుందని చెప్పేసి నేను గుమ్మాలకి పసుపు బొట్టు కడిగి రాశానమాట. మా డాడీ అయితే ఇంకా పూజ స్టార్ట్ చేశారు. నేను అక్షంతలు పువ్వులు అన్నీ వేస్తున్నాను అనమాట. మా అక్క కూడా వేసింది కొన్ని. అలానే ఆకులు కూడా మా డాడీ, నేను అష్టోత్తరం చదువుతాను, నువ్వు ఆకులు అన్నీ వేస్తూ ఉండు, నేను ఆకులు చదువుతూ ఉంటా పేర్లు అంటే ఇంకా నేను కూడా వేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా కొంతసేపు అయ్యాక నేను మా అక్క వెళ్ళిపోయాము. ఆ తర్వాత కథ అయిపోయింది, మంచిగా విన్నాము.
మా డాడీ ఇప్పుడు తాంబూలం పెడుతున్నారు. ఆ తర్వాత నైవేద్యం పెట్టాము. మా మమ్మీ చేసిన ఉండ్రాళ్ళు, మా పప్పు, పాయసం, అన్నం, అట్లనే ఎలుకకి నచ్చినది కూడా ప్రసాదం అన్నీ కలిపి ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొట్టామన్నమాట. మంచిగా నైవేద్యం పెట్టుకున్నాము. లాస్ట్‌కి పూజ మొత్తం చూపియలేదు లాగ్ అయిపోతుందని. జస్ట్ కొంచెం చదివింది చూపిచ్చాము. అట్లనే ఇంకా డైరెక్ట్ నైవేద్యం చూపిచ్చాము. నైవేద్యం అయితే పెడుతున్నారు మా డాడీ వాళ్ళు. అండ్ కొంచెం మా అక్క బిజీగా ఉండిందనమాట. తన బర్త్‌డే కూడా ఆ రోజు. కాబట్టి కొంచెం మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే బయట మాట్లాడింది. అండ్ ఇప్పుడైతే మళ్ళీ లోపలికొస్తది మా అక్క. అండ్ చాలా హ్యాపీగా జరుపుకున్నాం వినాయక చవితిని. మీరు కూడా అలా జరుపుకున్నారని నేను ఆశిస్తున్నాను. అండ్ ఇప్పుడైతే మేము హారతి ఇస్తున్నాము డైరెక్ట్‌గా. అండ్ మంచిగా టీవీలో ఒక పాట పెట్టుకున్నాం. వినాయకుడి హారతి పాట పెట్టుకొని ఇప్పుడు మా డాడీ అయితే హారతి వెలిగిస్తారు. నైవేద్యం అయిపోయిన తర్వాత హారతి వెలిగిస్తారనమాట. అండ్ వినాయకుడి 2 కథలు కూడా మా డాడీ చెప్పారు. అండ్ మా డాడీ తర్వాత క్వెషన్స్ కూడా అడిగారు మా ఇద్దరిని. మేము ఆన్సర్స్ కూడా ఇచ్చాము. అండ్ చాలా బాగుంది కథ. నాకు ఇష్టం. ప్రతి దేవుడి కథ నాకు ఇష్టం. నేను మంచిగా వింటాను కథ వచ్చేసరికి. కాబట్టి మంచిగా విన్నాము, పూజ చేసుకున్నాము. అండ్ ఇప్పుడైతే హారతి ఇస్తున్నాం అనమాట. మేము ఎప్పుడైనా హారతి ఇచ్చేటప్పుడు మేము చేసే పూజకి అట్లనే ఇల్లంతా మాకు ఫొటోస్ ఏవైతే దేవుడి ఫోటోలు ఉంటాయో వాటన్నిటికీ ఇస్తాం. కానీ అదొకటి నేను వీడియో తీయడం మర్చిపోయాను, సారీ. అండ్ ఇదైతే వినాయకుడికి మేము హారతి ఇచ్చి పెడుతున్నాము. చాలా హ్యాపీగా జరుపుకున్నాము. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ప్రతి ఇయర్ మేము ఇలానే జరుపుకుంటాము. అండ్ ప్రతి ఇయర్ మేము ఇలానే జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా హ్యాపీగా మా వీడియో చూడండి. అండ్ మీరు కూడా మంచిగా పూజ చేసుకోండి. ఫైనల్లీ మేమైతే హ్యాపీగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళు అక్షంతలు ఇస్తున్నారు. హారతి కూడా అయిపోయింది. ఫైనల్లీ వినాయకుడిని అయితే ఇట్లా మంచిగా అలంకరించుకున్నాము. చాలా నచ్చారు వినాయకుడు నాకు. అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మేము చేసిన డెకరేషన్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మా పూజ అయితే ఆల్మోస్ట్ పొద్దున స్టార్ట్ చేస్తే మినిమం 11:30 12 అయిందనమాట. అండ్ చాలా కష్టపడి వీడియో తీసుకుంటూ పూజ అయితే చేసాము. అండ్ వినాయకుడికి మేము పెట్టిన నైవేద్యం, హారతి, వినాయకుడిని ఎలా అయితే డెకరేట్ చేసామో అన్నీ చూపించానమాట. అండ్ మా మమ్మీ చెప్పింది వినాయకుడికి గుంజీలు అంటే చాలా ఇష్టం అని చెప్పి. అందుకే నేను మా అక్క కూడా గుంజీలు తీసాము. మీరు కూడా 11 గుంజీలు అయితే తీయండి. బాయ్ గాయ్స్. ఇలా అయితే మేము మా ఇంట్లో వినాయక చవితి అయితే హ్యాపీగా జరుపుకున్నాం. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో ఇంత హ్యాపీగా మంచిగా చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి. అండ్ మా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయ్స్. బాయ్.